శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 2 శుకుని సంభాషణ. శ్లోకము 3 నుండి 6. భావము: ఓ పరీక్షిత్తు మహారాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేల కొలది ఉన్నాయి. అందులో ఇది అతి ముఖ్యమైనది, గొప్పది. ఇది సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. వాళ్లకు స్త్రీ సంగమం, నిద్రలతో రెయ్యి అంతా గడిచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులు, భార్యాబిడ్డలు, చుట్టాలు, శరీరము ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకొని సాగిస్తూ కడకు వాళ్ళు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు. కనుక రాజేంద్ర, మోక్ష మార్గంలో పయనించేవాడికి, సర్వజీవరాశికి ఆత్మ అయినవాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే స్మరించటానికి, సేవించటానికి, కీర్తించడానికి, తెలుసుకోవడానికి తగినవాడు. లోకులందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఏ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతోనైనా సరే అవసాన కాలంలో హరిని చింతించాలి. జన్మమెత్తినందుకు ఓ నరవర, ప్రయోజనం అలా హరిని చింతించటమే. మహారాజా, విధి నిషేధాలు అధిగమించిన నిర్మల బుద్ధి కల మహనీయులు గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణాలను మననం చేస్తుంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.